ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఇలా అడవుల్లో విధ్వంసకాండ జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న ఎలకతుర్తి వేదికగా జరిగినటువంటి రజతోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభలో కూడా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తున్నారని సందేశం పంపిన చర్చలను పక్కన పెట్టి అడవుల్లో విధ్వంసకరం చేసి ఆపరేషన్ కగార్ పేరుతో మరి జనాన్ని చంపుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మా మాజీ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. దీన్ని పరిగణలో తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. తక్షణమే మావోయిస్ట్ పార్టీ సంప్రదింపులు జరిపి ఆపరేషన్ కగారు నిలిపేసి అడవుల్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని ప్రభుత్వం కాపాడాలని, ఆదివాసుల్లో ఉన్నటువంటి భయాన్ని ఈ ప్రభుత్వం నిర్వీతం చేసి ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈరోజు టెర్రరిజాన్ని అంతమొందించాలి, తుడిచివేయాలనే పేరిట కేంద్రంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా క్రూరమైనటువంటి దాడులు ఈరోజు కగార్ అనే పేరిట ఛత్తీస్గఢ్ ఏరియాలో దాడులు జరుపుతూ ఉంది. ఇది నక్సలిజాన్ని అంతమొందిస్తాము 2026 నాటికని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ దాడుల పేరుతోటి ఎవరు చనిపోతున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. విలేకరులను కూడా కనీసం ఆ ఏరియాకి, ఆ ప్రాంతాలకి పోనివ్వకుండా కూడా చేస్తూ ఉన్నారు. దాంతో అసలు వాస్తవాలు బయటికి రావటం లేదు. మేము అంతమొందిస్తున్నాం అని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మరోవైపు నుంచి తెలుస్తున్న వాస్తవాలు ఏంటంటే అక్కడ జనం కూడా చచ్చిపోతూ ఉన్నారు. అదంతా కూడా గిరిజన ప్రాంతం, ఆదివాసీలు నివసిస్తున్నారు. వాళ్ళ మీద ఈ కాల్పులు జరిగినప్పుడు ఎవరు చచ్చిపోతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సమస్యకి మూలం ఏమిటనేది ఇది మేధావులతో చర్చించి సమస్యను పరిష్కరించాలి. మేము అనుకోవటం ఏంటంటే ఇది సామాజిక సమస్య అనేది అర్థం చేసుకోవాలి అందరూ. అందుకని సామాజిక సమస్యని దీన్ని రాజకీయంగా పరిష్కరించుకోవాలి తప్ప ఆయుధాలతో లేకపోతే కాల్పుల ద్వారానో అంతమొందించడం ద్వారానో ఇది సరైనటువంటి కాదు. ఒకవేళ నిజంగానే మావోయిస్టులది తప్పనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు, రాజకీయంగా వాళ్ళు దాన్ని సమాధానం చెప్పచ్చు. అంతేగాని చట్టవిరుద్ధమైనటువంటి పనులు పూనుకొని మనుషుల ప్రాణాలు తీసే అధికార హక్కు మన భారత రాజ్యాంగం ప్రకారం లేదు అనేది మేము చెప్పదలిసాము. అందుకని అలాంటి హత్యాకాండని, దాడుల్ని ఆపాలి, శాంతి చర్చలు జరుపుకొని సమస్యని పరిష్కరించుకోవాలి. ఇప్పటికే మన దేశంలో, రాష్ట్రంలో అలాంటి ప్రాసెస్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ సమస్యని సామాజిక సమస్యగానే వాళ్ళు అర్థం చేసుకున్నారనేది ప్రకటించారు. మంచి విషయమే. అట్లా దీన్ని కేంద్ర ప్రభుత్వం చర్చించడానికి కూడా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలని కూడా మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్ అభిప్రాయపడతా ఉంది. ఏమైనా ఇట్లా అంతమొందించుకోవటం ద్వారానే పరిష్కరిస్తుందని మేము అనుకోవటం లేదు. అసలు ఈ సమస్యకి, మావోయిస్టుల సమస్యకి లేదా నక్సలైట్ సమస్యకి ప్రధాన కారణం ఈ వ్యవస్థలోని దోపిడీ విధానమే అనేది మా అభిప్రాయం. ఈ పెట్టుబడిదారుల దోపిడీ, కార్పొరేట్ల దోపిడీ, ఈ కంపెనీల యొక్క దోపిడీ, ఇవే మనకు అడుగడుగునా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని యథేచ్ఛగా తీసుకెళ్ళటానికి, కొనసాగించడానికి అడ్డు తొలగించుకోవాలనే దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మాని సమస్య పరిష్కారం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి మేధావులతోటి, నిపుణులతో చర్చించుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ని మొదలుపెట్టి ఈరోజు ఆదివాసుల్ని, అట్లాగే సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కూడా ఏరివేత పనిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ కానీ, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, అట్లాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మాట్లాడినందుకు సంతోషకరమైనటువంటి విషయం. వెంటనే దీనికి సంబంధించిన దాని మీద ఆపరేషన్ కగార్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక పక్క విధ్వంసాన్ని సృష్టిస్తూ ఆదివాసుల్ని భయాందోళనకు గురి చేస్తూ, అట్లాగే సంబంధించినటువంటి పెద్ద అక్కడ ఏదో పాకిస్తాన్ సంబంధించినటువంటి బోర్డర్లో ఎప్పట్లయితే జాతీయ జెండాలు ఎగరేస్తూ ఉన్నారో, మన భారతదేశంలో కర్రగుట్టల మీద జాతీయ జెండాను ఎగరేయడం అనేది, జాతీయ జెండా ఎక్కడైనా ఎగరేయచ్చు, అయినా సరే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ట్రీట్ చేసి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని ఏదైనా సరే సమస్య లెక్క పరిష్కారం చేసుకోవాలి తప్ప, రాజకీయంగా ఆలోచన చేయాలి తప్ప, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద అంతా ఉందో, బంగారం కానీ, బొగ్గు కానీ సంబంధించినటువంటి, ఇనుము అనేటువంటి ఈ సంపాదన మొత్తం కూడా
కొంతమంది వ్యక్తులకు పెట్టుబడిదారు సంబంధించిన వ్యవస్థను కూడా మొత్తం తీసుకెళ్లే దాని కోసం అడ్డుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని ఈరోజు మొత్తం కూడా తొలగించాలనే విధానంతోనే బీజేపీ ఫాసిస్ట్ విధానాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉంది. శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పినా కానీ కనీసం ఆ దిశగా ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీని మీద స్పందించాలి, మేధావి వర్గం కూడా స్పందించాలి, ఇతర సంబంధించినటువంటి అన్ని ప్రజలు కూడా సంబంధించినటువంటి అందరూ కూడా స్పందించి శాంతి చర్చలకి ఖచ్చితంగా పూనుకోవాలని చెప్పేసి కూడా మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.